నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మేడే సందర్భంగా పమిడి ముక్కల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్మికుల కోసం రాష్ట్రంలో 15 చోట్ల వసతులతో కూడిన లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. పాలకొల్లో మంత్రి నిమ్మా రామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. చంద్రబాబు కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి. 2 ఏళ్లుగా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించిన చంద్రబాబుని ఎల్లో మీడియా ప్రశ్నించాలి. మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కార్మికులకు అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ముఖ్య ప్రాంతాల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలోని పమిడి ముక్కల్లో జరిగిన పేదల సేవల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో ఎన్డీఏ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ల రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క, ఈరోజు మనం చూస్తే కష్టజీవులు. మేడే అంటే గుర్తొస్తుంది శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మా రామనాయుడు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా కార్మికులతో కలిసి మంత్రి నిమ్మల రిక్షా ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది కార్మికులతో కలిసి మండుటెండల్లో సైతం 4 కిలోమీటర్లు రిక్షా తొక్కారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మేడే రోజున కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతృప్తి, ఆనందాన్ని కలిగిస్తున్నారు. సీఎం చంద్రబాబు కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు.
జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలతో పాటు కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ నేను అంటూ ఉన్నానని అంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. అంతేకాదు, ఈరోజు కార్మిక వర్గంతో ఈ సమాజ అభివృద్ధి దోహదం ముడిపడి ఉంది. కార్మిక లోకంతో అభివృద్ధి ముడిపడి ఉంది అని ఘంటాపదంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనక, మీరు ఉండేటువంటి ఏదైతే ప్రతి సౌకర్యం వెనక ఒక కార్మికుడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం పట్టుకున్నటువంటి మైక్ దగ్గర నుంచి, మనం వేసుకున్నటువంటి చొక్కా దగ్గర నుంచి, మన జేబులో పెట్టుకున్నటువంటి పెన్ దగ్గర నుంచి, ఆ పెన్ రాయడానికి పెట్టుకున్నటువంటి పేపర్ దగ్గర నుంచి, మీరు ఏదైతే కెమెరా దగ్గర నుంచి, తివాచి దగ్గర నుంచి, ఇట్లా మీరు మనం వాడేటువంటి ప్రతి వస్తువు వెనక కార్మికుడు ఉన్నాడు. మనం వాడేటువంటి ప్రతి సౌకర్యం వెనక కార్మికుడు ఉన్నాడు. అందుకే అటువంటి కార్మికుల్ని గౌరవించుకోవాలి, అటువంటి శ్రామికుల్ని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజునే కాదు, గత 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మేడే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున మన పాలకొల్లో నిర్వహిస్తూ, ఆ మేడే ఉత్సవాల్లో కూడా ఆటో కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ, రిక్షా కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటాం. ఎందుకంటే ఆ శ్రామికుడి కష్టం, ఆ యొక్క కార్మికుడి యొక్క స్వేదం, దాని విలువేంటనేది అది పని చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది. అందుకే నేను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఒక రైతు బిడ్డగా ఆ యొక్క రైతు కూలీలతో కలిసి పని చేయడానికి ఇష్టపడతా. ఒక భవన కార్మికులు చేసేటువంటి కష్టంలో భాగం పంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ రకంగా కార్మికులతోటి, శ్రామికులతోటి కలిసి నడిచి పని చేస్తూ ఉంటే అసలు నిజంగా ఆ శ్రమలో కానీ, ఆ కష్టంలో కానీ వచ్చేటువంటి ఆనందం నాకు చాలా చాలా తృప్తినిస్తూ ఉందనే విషయాన్ని. అందుకే నేను చేసేటువంటి పని ఏది కూడా నాకు శ్రమ అనిపించదు. చంద్రబాబు బినామీలు సృష్టించిన కృత్రిమ ఇంధన కొరత గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక జగనన్న కాలనీలో నిలువెత్తు దోపిడీ అంటూ మరో డైవర్షన్ డ్రామాకు ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు తెరతీస్తారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియా తమతో వస్తే వైసీపీ హయాంలో కట్టించిన ఇళ్లను, పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను చూపిస్తామని చెప్పారు. చేతనైతే తన జీవితంలో పేదలకు 1 సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబుని ప్రశ్నించాలని, 2 ఏళ్లుగా జగన్న కాలనీకు రోడ్లు, మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదని చంద్రబాబుని నిలదీయాలని సవాల్ చేశారు. గంటల తరబడి, పూటల తరబడి లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నీ తాబేదారు పత్రిక, ఈనాడు పత్రిక, జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడి అనే ఒక శీర్షిక, ఒక హాఫ్ పేజీ ఎదర, లోపల ఒక ఫుల్ పేజీ మొత్తం. నేను ఈనాడు పత్రిక రామోజీరావు గారి కొడుకు చెరుకూరు కిరణ్ కూడా అడుగుతా ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు,
మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు రాపిస్తేనో చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు. మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా. అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు చేశాడు. 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా. నీ పేరు మీద ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 1 సెంటు స్థలం ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు కాలనీ అని కానీ, లేకపోతే ఇది చంద్రన్న కాలనీ అని కానీ చెప్పేసి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకు ఉందా అని చెప్పి చంద్రబాబుని అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. 17,005 జగనన్న కాలనీలని నిర్మాణం చేసిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 17,005 జగనన్న కాలనీలు. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, చెరుకూరి కిరణ్ గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వస్తాడా? దయచేసి నేను అడుగుతా ఉన్నా, మాతో పాటు రండి, మీడియా మిత్రులను తీసుకుని వెళ్దాం. ఏ గ్రామంలో చూసినా జగనన్న కాలనీ, ఏ పట్టణంలో చూసినా జగనన్న కాలనీల్ని మైమర్పించే జగనన్న మున్సిపాలిటీ అంటే ఒక పట్టణాన్ని రూపొందించాం. పట్టణాలు కట్టాం, కాలనీ గ్రామాలు కాదు కాలనీలు కట్టాం. అంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళిద్దరు కూడా రాపిస్తే రాసిన ఈనాడు పత్రిక రమ్మని అడుగుతా ఉన్నా. అసలు ప్రశ్నించాల్సిందేమో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో 1 సెంటు భూమైనా సరే, 1 సెంటు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.